నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. లెబనాన్ పై ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ కమాండ్ సెంటర్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ విధ్వంసం సృష్టించింది. అసలు కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నా ఇజ్రాయెల్ ఎందుకు అటాక్ చేసింది? ఈ ఘర్షణ ఎటు దారి తీస్తోంది? ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఇప్పుడు వెస్ట్ ఏషియాలో పరిస్థితులు మళ్లీ సెకండ్ లో మారిపోయాయి. ఇజ్రాయెల్ లెబనాన్ సరిహద్దుల్లో టెన్షన్లు పీక్ స్టేజ్ కి చేరాయి. లెబనాన్ తూర్పు దక్షిణ ప్రాంతాలపై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది. ఈ తాజా దాడుల్లో ఏకంగా 12 మంది మరణించగా 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా సిడాన్ శివార్లలోని ఐన్ అల్ హెల్వా శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ డ్రోన్లతో దాడి చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. అసలు ఈ అటాక్ ఎందుకు జరిగిందంటే, హమాస్ ఆపరేటివ్స్ ఆ క్యాంప్ లో ఉండి ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ప్లాన్స్ వేస్తున్నారని, ఇది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఇజ్రాయెల్ మిలిటరీ వాదిస్తోంది. తమ దేశ భద్రతకు ముప్పుగా మారిన హమాస్ కమాండ్ సెంటర్లను ధ్వంసం చేశామని గట్టిగా చెప్తోంది. అంటే తమ జోలికి వస్తే ఎవరినైనా వదిలేది లేదని ఇజ్రాయెల్ మరోసారి నిరూపించింది. వీళ్ళ తిక్క కుదిరిచేలా ఇజ్రాయెల్ చేసిన ఈ ఆపరేషన్ తో హమాస్ ఒక్కసారిగా షాక్ కి గురైంది. కానీ హమాస్ మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. చనిపోయిన వారిలో పౌరులు ఉన్నారని, ఇజ్రాయెల్ కేవలం నెపంతో దాడులు చేస్తోందని మండిపడుతోంది. ఇజ్రాయెల్ టార్గెట్ చేసిన భవనం కేవలం క్యాంపు భద్రతను చూసే సెక్యూరిటీ ఫోర్స్ కు సంబంధించిందని హమాస్ చెబుతోంది. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా 2 వ్యక్తులు చనిపోయినట్లు కన్ఫర్మ్ చేసింది. తూర్పు లెబనాన్ లోని బాల్బెక్ ఏరియాలో కూడా ఇజ్రాయెల్ భారీ దాడులు చేసింది. అక్కడ 10 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం అందుతోంది. విచిత్రం ఏంటంటే 2024 నవంబర్లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా ఇజ్రాయెల్ మాత్రం తన అటాక్స్ ను ఆపడం లేదు. అటు హిజ్బుల్లా ఇటు హమాస్ టార్గెట్లు ఎక్కడ కనిపించినా ఇజ్రాయెల్ తన బాంబుల వర్షం కురిపిస్తోంది. గత నవంబర్లో ఇదే క్యాంపుపై జరిగిన దాడిలో 11 మంది పిల్లలు సహా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతోంది. లెబనాన్ గడ్డపై ఉన్న హమాస్ సైనిక స్థావరాలను పూర్తిగా క్లియర్ చేసే వరకు ఇజ్రాయెల్ తగ్గేలా కనిపించడం లేదు. ఈ యుద్ధ జ్వాలలు ఇంకెంత దూరం వెళ్తాయి? లెబనాన్ ప్రభుత్వం దీనికి ఎలా స్పందిస్తుంది? గ్లోబల్ పవర్స్ ఈ హింసను ఆపుతాయా, లేక పశ్చిమాసియా మొత్తం మంటల్లో కాలిపోవాల్సిందేనా అన్నది ఇప్పుడు బిగ్ క్వశ్చన్.